పవన్ సుమన్ ఫైర్. సుమన్ శెట్టి విశ్వరూపం. ఈసారి ఎలిమినేట్ అయ్యేది పవన్నేనా? తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే సమయం దగ్గర పడింది. మరో 3 వారాల్లో ఈ సీజన్ విజేత ఎవరనేది తేలిపోనుంది. ఇక ఈ సీజన్లో మొదటి నుంచే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న ఏకైక కంటెస్టెంట్ సుమన్ శెట్టి. కానీ ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే సుమన్ శెట్టి నిన్నటి ఎపిసోడ్లో ఆవేశం కట్టలు తెంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ పై కోపంతో ఊగిపోయాడు. ఇక విషయంలోకి వెళ్తే, సినిమాలో హీరో ఎంట్రీ కానీ హీరోయిన్ ఎంట్రీ కోసం ఎంత ఎదురు చూస్తామో మన తెలుగు బిగ్ బాస్ హౌస్లో కూడా సుమన్ శెట్టి ఎప్పుడు మాట్లాడతాడా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ స్టార్ట్ అయిన మొదటి వారమంతా హౌస్లో ఉన్నాడా లేదా అన్నట్లుగా మౌనరథం పాటించిన సుమన్ శెట్టి మొత్తానికి 2వ వారంతో తన ఆట మొదలుపెట్టాడు. టాస్క్లో విజృంభించిపోయారు. మాటలకు మాట, తూటాకి తూట అన్నట్లుగా హౌస్ అందరితో కూడా ఒక్కో సందర్భంలో తాడో పేడో తెలుసుకున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో 11వ వారం నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచేశాయి. ముఖ్యంగా సుమన్ శెట్టి వర్సెస్ పవన్ల వార్లా అయిపోయింది. కెప్టెన్ అయిన తనుజకి నామినేషన్లో ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలన్న ఛాన్స్ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో డీమాన్, బర్నీ, రీతులకు 2 నామినేషన్స్ ఛాన్స్ ఇచ్చిన తనుజ, కళ్యాణ్, సంజన, సుమన్ శెట్టి, దివ్యలకు మాత్రం ఒక నామినేషన్ ఛాన్స్ ఇచ్చింది. ఒక రీతు దివ్య సంజనని నామినేట్ చేసింది. కళ్యాణ్ తనకున్న ఒక నామినేషన్ సంజనకి వేస్తే ఆమె కూడా కళ్యాణ్కి వేసింది. అయితే కళ్యాణ్ని నామినేట్ చేస్తూ సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు. లాస్ట్ వీక్ టాస్క్ లో బిల్డింగ్ బాక్స్ లో సంజన, సుమన్ ఇద్దరు కూడా 6 బాక్సులు పెట్టారు. కానీ సంజన బాక్సులు కరెక్ట్ గా ఉన్నాయని సంచాలకుగా ఉన్న కళ్యాణ్ సంజనాన్ని గెలిపించాడు. టవర్స్ రైట్ గా ఉండాలని ముందు చెప్పలేదని సుమన్ అంటే, మీరిద్దరూ సేమ్ పెడతారని నాకెలా తెలుసు, నాకేమైనా కల వస్తుందా అని కళ్యాణ్ వాగాడు. దాంతో సుమన్ శెట్టికి కోపం వచ్చింది. విను 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 ఇవ్వే వద్దు అని సుమన్ శెట్టిని కళ్యాణ్ వేలు చూపించి ఫుల్ కోపంగా అన్నాడు. వేలు దించు, ఆ వేలు కిందికి దింపు అని సుమన్ శెట్టి అన్నాడు. కళ్యాణ్ నేను నీకు వేలు చూపించట్లేదని అన్నాడు. అలా సుమన్ శెట్టి, కళ్యాణ్ మధ్య నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచింది. అయితే అదే ఫోర్స్తో సుమన్ శెట్టి కళ్యాణ్ ముందు ఉన్న దిష్టి బొమ్మపై కుండని గట్టిగా పగలగొట్టాడు. కళ్యాణ్ అంత గట్టిగా అవసరం లేదని అన్నాడు. మొత్తానికి సుమన్ శెట్టిలో ఈ ఫైర్ అస్సలు ఊహించలేదు. తనకి అన్యాయం జరిగింది, అది కూడా కళ్యాణ్ వల్ల జరిగిందని సుమన్ అలా రెచ్చిపోయాడు. అయితే ఇప్పుడు ఇదే ఫుల్ హాట్ టాపిక్ గా మారింది. సుమన్ శెట్టి ఫ్యాన్స్ అంతా కూడా కళ్యాణ్ పడాల మీద నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సుమన్ శెట్టి గేమ్స్ ఆడకపోయినా కూడా అతను నామినేషన్లోకి వచ్చాడంటే అతడే టాప్ లో ఉంటాడు. కళ్యాణ్ ఇక టాటా బాయ్ బాయ్, అన్ని సర్దుకోవాల్సిందే, అక్కడ ఉంది డీర్ కాదు డైనోసర్ అని తెలియదు పాపం ఈ అమూల్ బేబీ కళ్యాణ్కి. ఇక అతనికి ఓటింగ్ కూడా కష్టమే అని సుమన్ శెట్టి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో స్ట్రాంగ్ ఓటు బ్యాంకింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సుమన్ శెట్టి అనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు సుమన్ శెట్టితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా హౌస్ లో ఉండలేకపోయారు. గతంలో ప్రియా కూడా ఇలాగే గొడవ పెట్టుకుంది. తర్వాత హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇన్ని రోజులుగా సైలెంట్ గా సాఫ్ట్ గా కనిపించిన సుమన్ ఒక్కసారిగా రెచ్చిపోవడంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ కూడా ఇదే కదా మాకు కావాల్సింది, సుమన్ శెట్టి రాక్స్, హౌస్ మేట్స్ షాక్ అంటూ కమెంట్స్ సైతం పెడుతున్నారు.